టైంతో పనిలేదు, ఏరియాతోనూ పనిలేదు. డేంజర్ అని తెలిస్తే అక్కడ అడ్డుగా నించునేది పోలీస్. రక్షణ అంటే గుర్తొచ్చేది పోలీస్. బార్డర్ నుంచి ఊళ్లకు వెళ్లే రోడ్ల వరకు అన్ని చోట్ల అండగా ఉండేది పోలీస్. అలా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను స్మరించుకునేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 21 కోసం అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అధికారులు. చేతిలో లాఠీ, పాకెట్లో గన్, వంటి మీద ఖాకీ డ్రెస్సు, ఇంకేం అవసరం లేదు. స్కెడ్యూల్ తో పని లేదు, టైం టేబుల్ అవసరం లేదు. 24 hours ఆన్ డ్యూటీ. 100 నెంబర్ మోగొచ్చు, మోక్కపోవచ్చు. ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే చాలు, ప్రమాదం ఉన్న ప్రతి చోట ముందుగా ఉండేది పోలీసే. సూర్యుడు నడినెత్తిన 40-50 డిగ్రీలతో హీట్ పుట్టిస్తున్నా, వానదేవుడు ఆగ్రహంగా మీద పడుతున్నా, చలితో వణికిపోతున్నా సరే డ్యూటీ అంటే డ్యూటీ అంతే. హై క్లాస్ ఏరియా కావచ్చు, కారడవి కావచ్చు, డ్యూటీ ఉంటే వెళ్లిపోవడమే. అది పోలీస్ అంటే. బందులు, బందోబస్తులు, గస్తీలు, పెట్రోలింగ్లు, ఏదైనా సరే రక్షణ కావాలంటే ముందుగా గుర్తొచ్చేది పోలీసే. అక్టోబర్ 21న డీఎస్పీ కరం సింగ్ టీం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ ఉండగా చైనా రక్షణ బలగాలు సియాన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించాయి. ఆ టైంలో సిఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ఎదురు నిలబడింది. ఆ పోరాటంలో 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం పవిత్ర స్థలంగా మారింది. ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులు ఆ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళి అర్పిస్తూ వారి సేవలను గుర్తు చేసుకుంటున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కూడా అమరులను స్మరించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గోషామహల్ స్టేడియంలో నిర్మించిన స్తూపం దగ్గర నివాళి అర్పించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. 21న జరగనున్న సంస్మరణ దినోత్సవానికి హోం మంత్రులతో పాటు డీజీపీ, పోలీసు అధికారులు హాజరు కానున్నారు.